హలో అండి, వెల్కమ్ టు జైషన్ కిచెన్. ఇవాళ వీడియోలో బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ. ముందుగా మనం ఒక 6 పీసెస్ బ్రెడ్ తీసుకోవాలి. వాటిని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ హల్వాకి మనము చేసుకునే ముందు రోజు బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకోవాలి. ఎందుకంటే కొంచెం బ్రెడ్ అనేది డ్రై అయితే ఈ రెసిపీకి చాలా బాగుంటుందండి. సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకున్నాక వీటిని ఒక 2 పీసెస్గా కట్ చేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలాగా 2 పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కిస్మిస్ అండ్ జీడిపప్పును కూడా తీసుకోవాలండి. వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం తీసుకున్న కిస్మిస్ అండ్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు తిప్పుతూ మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. నిదానంగా ఫ్రై చేసుకోవాలండి, గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ. అవి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మాడిపోకూడదు. జాగ్రత్తగా స్లోలో పెట్టుకొని నిదానంగానే ఫ్రై చేసుకోండి. ఇలా బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక బాండిల్లో ఒక ప్యాన్లో ఒక 1 కప్ షుగర్ తీసుకోవాలి. అలాగే 1 కప్ వాటర్ తీసుకోవాలండి. షుగర్ సిరప్కి ఎగ్జాక్ట్ క్వాంటిటీ అండి, 1:1 రేషియో. చూడండి, షుగర్ అంతా మెల్ట్ అయ్యి బాయిల్ అవుతున్నప్పుడు మనం కొంచెం యాలకల పొడి వేసుకోవాలి. ఈ షుగర్ని మనం పట్టుకొని చూస్తే కొంచెం స్టిక్కీగా అనిపించాలి, జిగడగా. అప్పుడు మనం యాలకల పొడి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ మొత్తం షుగర్ సిరప్లో మిక్స్ అయిపోవాలండి. ఈ బాగా అబ్జర్వ్ చేసేసుకోవాలి. మనం గరిటెతో కలుపుకుంటూ కొంచెం మెదుపుతూ చేసుకోవాలండి. అప్పుడు బ్రెడ్ పీసెస్కి షుగర్ సిరప్ అంతా పట్టి సాఫ్ట్ అవుతుంది. చూడండి, ఇలాగా వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇలా అయిన తర్వాత మనము ఒక 1/2 కప్ మిల్క్ వేసుకోవాలండి. మిల్క్ వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న కాజు అండ్ కిస్మిస్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే అండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ చేసుకోవడం కూడా. ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.